తాతయ్య గారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లారుగా. పందిరి విషయంలో సాకేత్ దోషని తేలితే అక్కడ ఆ పోలీసులే సాకేత్ సంగతి చూసుకుంటారు. తనలా వాళ్ళకి సాకేత్ మీద కోపం ఉంటే అతని వెంట వీళ్ళెందుకెళ్తారు? అంతా ఆ మంగమ్మ డైరెక్షన్. ఆ సాకేతే ఇదంతా చేశాడని ఆవిడికి తెలుసు. అందుకే ఏదో మేనేజ్ చేసి తీసుకురండి అని చెప్పుంటుంది. వెళ్ళారు. ఏంటి నాన్న, రఘు కూడా వెళ్ళాడు. జడ్జి గారు వెళ్ళారుగా, ఎంతసేపు మేనేజ్ చేయడం? తాతయ్య గారు అలాంటి వారు కాదు. ఏంటి నీ బతుకు కోసం నీ మొగుడు కోసం వాళ్ళను సమర్థిస్తున్నావా? నాశనమైంది నా బ్రతుకు. నీకే ఏమన్నా మాట్లాడతావు? స్వర్ణ, నాన్న నువ్వన్నది నిజం. వాళ్ళు మేనేజ్ చేయడానికే వెళ్ళారు. అందరూ రక్త సంబంధికులే కదా. ఇవాళ తప్పించి తెచ్చినా రేపు తప్పించుకొని తిరగలేరు. వెళ్ళండి నాన్న. పేదోళ్ళు అనుకుంటున్నారేమో. ముప్పతిప్పలు పెడతానని హెచ్చరించరండి. రేపటి నుంచి టీవీల్లో పేపర్లో సీరియల్ గా వాళ్ళు చేసిన మోసాలన్నీ వరుసగా జనంలోకి వస్తాయని చెప్పండి. నాన్న వద్దు నాన్న, కాస్త ఓపిక పట్టండి. వాళ్ళని రానివ్వండి. అది మీ పెద్ద కూతురి అత్తారిళ్ళని కూడా ఆలోచించండి. నీ మొగుడికి అతనికి ఏం సాపత్యమే? నిన్ను నెత్తిన పెట్టుకుని చూసేవాడు రఘురాం. దీన్ని నెత్తిన తన్ని పాతాళానికి తొక్కేయాలని చూసేవాడు సాకేత్. అది నీ చెల్లెలే. దానికి జరిగిన అన్యాయం గురించి అడిగిరండి అనాల్సింది పోయి ఆగండి అంటావేంటే? వెళ్ళి అడక్కపోతే అన్యాయం అయిపోయింది దీని బతికే. వెళ్ళని. నాన్న ఆరోగ్యం గురించి తెలుసు కూడా వెళ్ళండి వెళ్ళండి అని అలా మాట్లాడతావేంటమ్మా? ఆగే గుండె అయితే మీరొచ్చి నా బతుకు సర్వనాశనం అయిపోయింది నాన్న అన్నప్పుడే ఆగిపోయేదమ్మా. నాకేం కాదు, తనకు అన్యాయం జరిగితేనే తట్టుకోలేక కొట్టుమిట్టాడుతుంది. నాన్న, చెప్పు సీత. రఘు, స్వర్ణ అక్కడ గొడవ పడి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. చాలా ఆవేశంలో ఉంది. అందుకే నేను కూడా రావాల్సి వచ్చింది. అలాగా, సరే మేము అక్కడికే వస్తాంలే. అసలు అక్కడ ఏం జరిగింది? అన్నీ వచ్చాక వివరంగా చెప్తాలే. ఏం జరిగిందిరా? అలాగా, నేను వెళ్తాను. స్వర్ణ కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే నేను ఇంటికి తీసుకొస్తాను తాతయ్య. ఆగరా, ఇద్దరం వెళదాం. నువ్వు ఒక్కడివే వెళితే అసలు నీ మీద కోపంగా ఉంది కదా, వస్తుందా? రఘురాం, నువ్వు పని చేయి. ఆ పైడిరాజుని వాడి భార్యని ఎలాగైనా మేనేజ్ చేసి విషయం లాగు. ఆ పందిరి కూల్చటం వెనక ఖచ్చితంగా ఏదో పకడ్బందీ ప్లాన్ ఉంది, అది తెలుసుకో. అవసరాన్ని బట్టి ఫోన్ చేయి. నాకు వదిలేండి తాతయ్య. ఆ పైడిరాజు కన్నింగ్ అన్నప్పుడే నేను కన్ఫర్మ్ అయ్యాను. మీరు అర్జెంటుగా బయలుదేరండి. వాడి సంగతి అటో ఇటో తేల్చుకొని వస్తాను. రే రఘు, గొడవ పడద్దు. విషయం బయటికి రాకపోతే వీడు ఒడ్డును పడ్డాడు. అలాగే తాతయ్య. పదండి. ఓకే. వద్దు వద్దు మంగమ్మ గారు, ఇప్పుడు మీరు ఆవేశం తగ్గించుకొని మీ మనవడి పాపాన్ని ఎలా కడిగేసుకోవాలో ఆలోచించండి. పుణ్యవాచనం చెయ్యండి. స్వర్ణ, మంగమ్మ మంగమ్మ మంగమ్మ, ఓ పిఠాపురం మంగమ్మ, పిఠాపురం మంగమ్మ, పిఠాపురం మంగమ్మ, పిఠాపురం మంగమ్మ. బయటికి రా, బయటికి రా. అన్నయ్య గారు, ఏమైందండి? ఇంకా పిలుపుకి వరుసకే అర్థం లేదు. ఆ బంధుత్వానికి నీ కొడుకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశాడు. అలా ఇంకెప్పుడు పిలవకు. పిలిచే చుట్టరికం తెగిపోయింది.
నా కూతుర్ని చంపాలని చూసినప్పుడు ఇంకెందుకు ఆ పిలుపు? ఏంటి అలా చూస్తున్నావు? మంగమ్మ అంటే గొప్పతనం మసకబారినట్టు అనిపించిందా? ఆస్తి అంతస్తు తక్కువైనట్టు తోచిందా? పరువు ప్రతిష్టలు తగ్గినట్టు అనిపించాయా? పిఠాపురం మంగతాయారమ్మ గారిని మంగమ్మ అంటున్నాడు ఏమిటి హెడ్ మాస్టర్ గాడు అని నీ కోపం వస్తుందా? మీకు కాదు, కోపం రావాల్సింది నాకు. అందుకే వచ్చింది. రామచంద్రయ్య గారు, ఏంటా మాటలు? ఓ, తమరు ఇక్కడే ఉన్నారా? కాటి నక్కలా కాచు కూర్చున్నారా? మీకోసమేనా ఆ పాపాత్ముడు నా బిడ్డ గొంతు కోయాలని చూసింది? మర్యాదగా మాట్లాడండి. మర్యాద మీకా? వాటి గురించి మీకు అసలు తెలుసా? సిగ్గు తప్పిందానివి నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? మధ్యలో దూరి వాగితే దవడలు వాయి కొడతాను. అయినా మీతో నాకేంటి? సమాధానం చెప్పాల్సిందే ఆవిడ, ఆ మంగతాయారు. ఏం మంగతాయారు, నీకు అహంకారం మాత్రమే ఉందనుకున్నాను, కానీ మీ ఇంట్లో హంతకులున్నారని తెలుసుకోలేకపోయాను. రామచంద్రయ్య, 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 రామచంద్రయ్య. వాడి వైపు తప్పుంది కదా అని నేను తగ్గి మాట్లాడుతున్నాను. అందుకని నువ్వు రెచ్చిపోకు. కాస్త తగ్గి మాట్లాడమంటారు అంతేనా? డబ్బుంది, పరపతుంది, ఈ పిచ్చి పంతులు మమ్మల్ని ఏం చేస్తాడని అనుకోకండి. ఈ హెడ్ మాస్టర్ హెడ్కి పని పెడితే డబ్బుతో సహా అంతా నామరూపాలు లేకుండా పోతారు. అసలు నా బిడ్డ ఏం చేసిందని దాన్ని పరలోకాలకు పంపాలనుకున్నాడు నీ మనవడు? వద్దు రామచంద్రయ్య, వాడే తప్పు చేశాడని ఇంకా నిర్ధారణ కాలేదు. అప్పుడే తొందరపడి మాట జారద్దు. వాడే నిజంగా తప్పు చేశాడని తేలితే వాణ్ణి నీ కాళ్ళ ముందుకు తీసుకొస్తాను. నువ్వు నీ కూతురు ఏ శిక్ష విధించినా నేను అడ్డురాను. ఇప్పుడు నేనేది తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. కాస్త ఓపిక పట్టు, అన్నీ తేల్తాయి. ఏంటమ్మా తేలేది? నా బిడ్డ బతుకు మునిగిపోయింది. అది కనాల్సిన బిడ్డ కాటికెళ్ళింది. ఇంకేంటి తేలేది? రామచంద్రం, నీ బిడ్డలు రత్నాలు, వజ్రాలు, ముత్యాలు అని ఇలా చిదిమి చూర్ణం చేయడం కోసమేనా? వాడి దుర్మార్గానికి నీ వత్తాసు లేకపోతే ఇంతకు తెగిస్తాడా? నేనేం వాడిని సమర్థించడం లేదు. సమర్థించావో సమర్థించలేదో ఈ రాక్షసుల్ని నీ ఇంట్లో ఉంచుకోవడం బట్టే తెలుస్తుంది. చెప్పు కింద చీమల్ని చేసి నలిపేద్దాం అనుకుంటున్నాడేమో నీ మనవడు. మీరు బలవంతులే కావచ్చు, కానీ బలహీనుల ఉక్రోషం, తిరుగుబాటు గురించి మీకు తెలియదు. చలిచీమల కథ తెలుసుగా, అలాగవుతుంది మీ బ్రతుకు. వాడే గనక నీచ పని చేసుంటే నేను చావుకైనా వెనకాడను. నువ్వుంటే మాకేంటి, పోతే మాకేంటి? దాన్ని ఎందుకు అలా చేశాడో చెప్పాలి. నీ పెంపకం అన్న నువ్వే సమాధానం చెప్పాలి. ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. పేరు గలాళ్ళు, పెద్దాళ్ళు, పద్ధతి గలవాళ్ళు అని పిల్లల్నిచ్చాం. అది మీరు మా ఇంటికి వచ్చి అడిగితే మేమేమి మీ డబ్బు చూసి ఆశపడి ఇవ్వలేదు. దాని ప్రేమను అర్థం చేసుకోవడం లేదని తెలిసింది కదా, ఎందుకు కట్టడి చేయలేదు?
ఈ వగల మరి దాన్ని ఎందుకు గెంటేయలేదు? నా బిడ్డకి అన్యాయం జరగకుండా ఎందుకు కాపాడలేదు? మహిళా రత్నం అనే బిరుదుండగానే సరిపోదమ్మా. నీ ఇంట్లో సాటి మహిళకు రక్షణ ఇవ్వలేని ఈ బిరుదులు బహుదూర్తనాలు ఎందుకు? దాన్ని ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావడం లేదు. అది మోసపోయి చావు నుంచి బయటపడి విలవిల్లాడిపోతుంటే దిక్కు తోచక మేము తల్లడిల్లిపోతున్నాం. చెప్పు, నా బిడ్డకు చేసిన ద్రోహానికి నీ మనవడికి ఏ శిక్ష వేస్తావో చెప్పు. నేను ఇప్పుడేం చెప్పలేను. అంతేలే, అంతకు మించి ఇంకేం చెబుతావు? అందుకే నేను చెప్పి వెళ్దామని వచ్చాను. నీ మనవడు గురించి, వాణ్ణి పెంచిన నీ గురించి ఈ లోకానికి తెలిసేలా నేను చెబుతాను. అహంకారం రంగరించి దురహంకారం పెట్టి ఒక పాపాత్ముడిని పెంచింది, రాక్షసత్వం నేర్పి ఒక హంతకుడిని తయారు చేసింది ఈ పిఠాపురం మంగమ్మ అని చెబుతా. నా కూతురు బతుకు మీద యాసిడ్ పోసి హతమార్చాడని చెబుతా. పసిగుడ్డు ప్రాణం తీయించిందని అందరికీ వినపడేలా అరిచి మరీ చెబుతా. జనం చేత చీ అనిపిస్తా, చీ అనిపిస్తా, చీ అనిపిస్తా, చీ అనిపిస్తా. డబ్బున్న మరో అమ్మాయి కోసం నా పేద కూతుర్ని హతమార్చాలని చూశాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అటెంప్ట్ టు మర్డర్ 498 సెక్షన్ కింద నిన్ను నీ మనవడిని జైలుకు పంపిస్తా. పేదవాడికి అన్యాయం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. ఆ అమాయకురాలి ఉసురు తగిలి నువ్వు నీ మనవడు నాశనమైపోతారు. సర్వనాశనం అయిపోతారు. జాగ్రత్త. దేనికైనా పిఠాపురం పిఠాపురం అని ఒత్తొత్తి పలికేది దీనికేనా? అంతకంత ఖచ్చితంగా నాకు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావో చెప్పు. ఏయ్ పిశాచి, నా కూతుర్ని చంపి దాని స్థానంలో చేరి అనుభవిద్దాం అనుకుంటున్నావా? అది జన్మకు నెరవేరదు. నెరవేరనివ్వను. వాడి చేత చువ్వలు లెక్క పెట్టిస్తా, జీవితకాలం జైల్లో మగ్గేలా చేస్తా. నీతో సంసారం మాత్రం చేయనివ్వను. డబ్బుతో బయటికి తెచ్చుకున్నా నా పగ నుంచి తప్పించి దాచలేవు. నేనేమైపోయినా పర్వాలేదు, వాడి ప్రాణాలు తీసి నీకు దక్కకుండా చేస్తాను. ఇది హెడ్ మాస్టర్ రామచంద్రం ప్రతిజ్ఞ. రామచంద్రం ప్రతిజ్ఞ. రామచంద్రం ప్రతిజ్ఞ.
పేద తండ్రి తిరుగుబాటు, పేద తండ్రి తిరుగుబాటు, పేద తండ్రి తిరుగుబాటు. చెప్పి మరీ చెయ్యబోయే దాడి 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 దాడి. పిఠాపురం మంగమ్మ గారు, నీకు నాకు మధ్య ఛాలెంజ్. నా నుంచి నీ మనవండి రక్షించుకోలేవు. ఖబర్దార్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, బయటికి రండి. అయ్యో, అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఎలా? ఈవిడికేమైనా అయితే మావయ్య గారు కూడా లేరే. ఇక మంగమ్మ బయటికి రాదే, ఆ గదిలోనే సమాధి అవుతుంది. ఆవిడ సమాధి మహోత్సవం తర్వాత నా కళ్యాణ మహోత్సవం. లేదు, బతికి బయటకొచ్చిందా, ఇలాంటి వాడికి పిల్లనెవరిస్తారు అని మనం నూరిపోయాలి. అంత అహంకారంతో మిమ్మల్ని కాదని వెళ్ళిన దాన్ని ఎందుకసలు నచ్చ చెప్పి తీసుకురావడం అని పుల్లెక్కించి రెచ్చగొట్టాలి. ఆ బంధం తెంచాలి, కొత్త ముళ్ళు నా మెడలో పడేలా చేయాలి. అంతే అంతేనే హారతి. ప్రతీకారం కోసమైనా అది దాని మనవడి చేత నీ మెడలో తాళి కట్టించి స్వర్ణ మీద పగ తీర్చుకుంటుంది. మంగమ్మ సంగతి నాకు బాగా తెలిసే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. సాకేత్ని ఇలా దక్కించుకోగలుగుతానని అనుకోలేదు. అది సరే, అసలు ఇలా ఎలా ఆలోచించగలిగావే నువ్వు? ప్లాన్ ఎలా వేశావు? భాగి మనవరాల్ని ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? మొన్నొక రోజు నీ రూమ్ లో క్యాస్టర్ ఆయిల్ ఉందా? ఆముదమా? దేనికిరా? అమ్మ తలంటుతానంది. కబోర్డ్లో ఉంది, తీసుకెళ్ళు. అలాగే. సీతక్క చీర తగలబడుతుంది. అయ్యో సీతక్క! అది జారి పడింది. సాకేత్ బుక్కయ్యాడు. పడ్డ నింద ఇప్పుడు ఎవరూ తొలగించలేరు. పందిరి కేసులో ఇరుక్కున్నాడు, నూనె కేసులో పడి తన్నుకుంటున్నాడు. మన ప్లాన్ మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు సాక్ష్యమేం లేదు కాబట్టి శిక్ష తప్పదు. ఆ తర్వాత ఇటు మంగమ్మ అటు సాకేత్ పగతో రగిలిపోతారు. అప్పుడు మెల్లిగా లాలించి బుజ్జగించి నా దారికి తెచ్చుకోవాలి. మన ఉచ్చులో పడిపోవాలి. అప్పుడే నా కథకి సుఖాంతం. నా బతుక్కి శుభం కాడు. నానమ్మా, నానమ్మా, నానమ్మా! అదిగో పెద్ద మనవడు శుభవార్త మోసుకొచ్చాడు. పోలీసులు సాకేత్ చేతికి బేడీలు వేసుంటారు. నానమ్మా, నానమ్మా, బయటికి రా. నానమ్మ గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా రావట్లేదు రఘురామ్. నిజాలు నువ్వు బయటకు వస్తేనే తెలుస్తాయి. రా నానమ్మా.